హాయ్ అండి. ఆ, పాయసం ఏమన్నా పెద్ద విద్య అనుకుంటే మాత్రం మీరు పాయసంలో కాలేసినట్టే. ప్రతిసారి పాలలో ముంచినట్టు కాకుండా ఇలా చిక్కగా చేసుకొని చూడండి, అదిరిపోతుందంతే. దానికోసం అర లీటర్ పాలని పావు లీటర్ అయ్యే వరకు మరిగించుకోవాలి. పక్కనే సేమియాని పావు కప్పు మాత్రమే, అంటే చాలా తక్కువగా వేయించి ఆ పాలలో కలుపుకోవాలి. అం అందులోనే మీకు కావలసినంత చక్కెరని యాడ్ చేసుకున్న తర్వాత, వినాయకుడికి ఎలుక ఎంత ఇంపార్టెంటో ప్రతి స్వీట్కి యాలకల పొడి అంతే ఇంపార్టెంట్. చివరిన డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే పాయసం రెడీ అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పెట్టి వాళ్ళు ఎంత కమ్మగా తింటారో చూసి ఆనందించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.